నాగమల్లేశ్వర్ గారు, ఈ 2 నెలల కాలంలో జరిగినటువంటి కేసులు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, సాయికృష్ణ కేసు, బూడిద కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వీళ్ళ వేధింపులు భరించలేక చనిపోయిన వాళ్ళు, షేక్ దరియా, ఏడుకొండలది కూడా అదే కేసు అని అంటున్నారు. మీ పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడం పైన పెట్టిన దృష్టి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమే ప్రెస్ మీట్లు పెట్టే హోంమంత్రి కానీ, గతంలో ఆడబిడ్డల పైన కన్నెత్తి చూడాలన్నా భయపడేలా చట్టం తీసుకొస్తా ఒక్కొక్కరి తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా ఈ అంశాలపైన ఎప్పుడైనా స్పందించినట్టు మీకు కనిపించిందా? సార్, ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క సిచ్యువేషన్ కాకపోతే ఒక్క సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు స్పందించినటువంటి ఒక్క సమస్య లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు కదా సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయం తెలియదా? ఇప్పుడు నాకెక్కడ ఆశ్చర్యం వేస్తుంది అని అంటే, చేసినోడు మీ పార్టీ వాడే, మీ ప్రభుత్వంలోనే జరుగుతుంది, అయినా కూడా మళ్ళీ వచ్చి ఎవరిని నిందించి మాట్లాడతారో నాకు ఇప్పటికి అర్థం కాదు సార్. కాలయాపన చేశారు 3 రోజులు, ఎందుకు చేశారు కాలయాపన? నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అబ్బాయి జనసేన అబ్బాయి, వాళ్ళ తల్లిని కొట్టినటువంటి వ్యక్తి జనసేన అబ్బాయి, దానికి రాజీనామా కూడా చేసినట్టున్నాడు అబ్బాయి. అంటే ఎవరైతే వాళ్ళ కోసం, వాళ్ళ పార్టీ కోసం కష్టపడాలి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కన్న తల్లి విషయంలో కాంప్రమైజ్ చేద్దామంటే ఏ కొడుకైనా ఎందుకు ఊరుకుంటారు సార్? నిజంగా కాంప్రమైజ్ చేయాలని చూసారా? ఆరోపణలు మాత్రమే కాంప్రమైజ్ చేయాలని చూసారా? ఒక మహిళని వివస్త్రణ చేసినటువంటి కేసులో కూడా కాంప్రమైజా? ఆ అబ్బాయే చెప్పాడు. వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, మధ్యలో కాంప్రమైజ్ చేయాలని చూశారు మేడం, నేను నా కన్న తల్లికి అవమానం జరిగితే, నా కన్న తల్లిని నా కళ్ళ ముందు బట్టలు తీస్తే నేను ఏ విధంగా నేను కాంప్రమైజ్ అవుతాను అని ఆ అబ్బాయి రోధించినటువంటి సిచ్యువేషన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే మాటలు బయటికి వినిపించలేదేమో కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పాడు అబ్బాయి. ఇవాళ ఎలాంటి పరిస్థితి అంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి సామాన్య ప్రజలు వెళ్ళడానికి లేదు. అంటే మీరు ఎమ్మెల్యేలు చెప్తే కేసులు కడతారు, ఎమ్మెల్యేలు కేసులు కట్టండి అని అంటే కేసులు కడతారు, లేకపోతే కట్టరా? అంత సొత్తులుగా పనిచేస్తున్నారా? ఇవాళ ఏదైనా ఒక న్యాయం జరగాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక మహిళ, ఇదిగో అయ్యా నాకు ఈ కష్టం జరిగిందని అంటే రివర్స్ లో ఆ మహిళల మీద కేసులు పెడుతుంటారు, లేకపోతే మేము కేసులు పెట్టం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని అంటుంటారు. లేదు అని అంటే బూడిద చేసి మడ్డలు చేసి మీరే చంపేస్తుంటారు. ఇక ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి సార్? నాకు తెలియకడుగుతాను. ఇదంతా హోంమంత్రి అనిత గారికి తెలియకుండా జరుగుతుందా? ఇదంతా లేకపోతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరుగుతుందా? ఇదంతా నాకు హోం కావాలని ఎగురుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరుగుతుంది?